హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఒక 30,000 జీతగాడు పర్సనల్ లోన్ ఎంత తీసుకోవాలి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ ఒక అతను కామెంట్ అడిగాడు. సో 30,000 శాలరీ వచ్చే పర్సనల్ ఎంత తీసుకుంటే తను సేఫ్గా ఉంటాడు, ఎంత ఎక్కువైతే ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. సో స్టోరీలోకి వెళ్ళే ముందు మనీ మంత్ర గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మనకి స్పాన్సర్ చేస్తున్నవారు పేటిఎం మనీ యాప్. ఈ యాప్ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఇది డీమ్యాట్ అకౌంట్ అనమాట. దీన్ని వాడడం అనేది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. ఇందులో మనం లైవ్ ట్రేడింగ్ చేయొచ్చు, గోల్డ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఈ పేటిఎం మనీ తీసుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే 0 KYC ఛార్జెస్. మనం 50 రూపీస్ నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. దీంట్లో చాలా మల్టిపుల్ ఫీచర్స్ ఉన్నాయి. డైరెక్ట్గా టాపిక్లోకి వస్తే 30,000 శాలరీ వచ్చే పర్సన్ ఎంత లోన్ తీసుకోవచ్చు, ఎంత పర్సనల్ లోన్ తీసుకోవచ్చు అనేది డిస్కషన్. సో మీరు 30,000 శాలరీయా, 50,000 శాలరీయా, ₹1,00,000 శాలరీయా, 2,00,000 శాలరీయా, ఈ ఫార్ములా ప్రకారం వెళ్తే మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ రూల్ ఏంటంటే బ్యాంకుల వాళ్ళు మీకు లోన్ ఎలా ఇస్తారు. బ్యాంక్ అయితే 10 to 15% మీ శాలరీ నెలకి టేక్ హోమ్ ఎంత వస్తుంది. ఎగ్జాంపుల్కి అన్ని కట్టింగ్స్ పోను టేక్ హోమ్ 30,000 వస్తుంది అనుకుందాం. 30,000 into 10 times అంటే దాదాపుగా 3 lakhs నుంచి 4,50,000 వరకు మీకు లోన్ ఇస్తారు. అంటే మన టేక్ హోమ్ ఇంటూ 10 times లేదా 15 times. అదే NBFCలు ఉంటాయి, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్. ఇవి దాదాపుగా 10 times into 20 times ఇంతవరకు ఇస్తారు. ఓకే, ఇప్పుడు యాప్స్ వచ్చాయి. ఈ యాప్స్లో దాదాపుగా మీకు 10 times into 30 times 40 times కూడా ఇస్తున్నారు. అంటే మీ శాలరీకి సంబంధం లేకుండా ఇస్తున్నారు. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూద్దాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి వస్తే మీకు బ్యాంకులలో అయితే 10% నుంచి 10.5% నుంచి 14% వరకు ఇస్తారు. NBFCలో 14 నుంచి 18%, 24% వరకు ఇస్తారు. యాప్స్లలో అయితే 24% నుంచి 36%, 48% దాకా కూడా ఇస్తున్నారు. అంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా తీసుకుంటున్నారు. డబ్బులు ఎక్కువ ఇస్తారు కానీ ఇంట్రెస్ట్ ఎక్కువగా తీసుకుంటారు. సో ఈ బ్యాంకులో లోన్ రావడానికి నెక్స్ట్ మనకు కావాల్సిన క్రైటీరియా ఏంటి? సిబిల్ కనుక 750 నుంచి 900 మధ్యలో ఉంటే అద్భుతంగా ఉన్నట్టు. మీకు బ్యాంకులే లోన్ ఇచ్చేస్తాయి, 10% అబోవ్ ఇచ్చేస్తాయి. ఓకే, సో మీ సిబిల్ 750 ప్లస్ ఉందంటే NBFCలు కూడా ఇస్తాయి. మీ సిబిల్ తక్కువ ఉన్న ఇచ్చేది యాప్స్తో ఎప్పటికైనా డేంజరే. లోన్ ఇస్తున్నారు, ఎక్కువ అమౌంట్ వస్తుందని యాప్లో వెళ్తే సడన్గా RBI కనుక బ్యాంక్ యాప్స్ క్లోజ్ చేసింది అనుకున్నాం. క్లోజ్ చేస్తే మీ సిబిల్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు కట్టడానికి పాసిబిలిటీస్ ఉండవు, ఎలా కట్టాలో కూడా తెలియదు. సో ఆటోమేటిక్గా మీ సిబిల్ బాగా ప్రాబ్లం అయిపోతుంది. కొన్ని యాప్స్ అయితే కట్టిన తర్వాత కూడా ఇంకా ఇంట్రెస్ట్ ఇంకా ఇంత పెండింగ్ ఉందని చెప్పేసి ఇబ్బంది పెడుతున్న సందర్భాలు చాలా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి లోన్కి వెళ్ళడం బెటర్. ఇప్పుడు అసలు లోన్ ఎంత తీసుకుంటే బెటర్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ శాలరీలో 40% లోపే మీ లోన్స్ ఉండాలి, EMI ఉండాలి. అది దాటి వెళ్ళకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు 30,000 శాలరీ అనుకుంటే మీకు 40% అంటే 12,000. ఈ 12,000లోనే మీ EMI ఉండాలి. సో పర్సనల్ లోన్ ఒక 4 lakhs తీసుకున్నారు. మీ శాలరీ ఇంటూ ఒక 12 times అనుకుందాం, 4 lakhs. సో ఒక 5 years 10 years పెట్టుకున్నారు, 9,300 EMI పడుతుంది. 14% ఇంట్రెస్ట్ అయితే అంటే ఏంటి ఇక్కడ 9,300 అనేది 12,000 మీ శాలరీలో 40% లోపే ఉంది. ఇలా EMI ఉన్నప్పుడు ప్రాబ్లం లేదు. ఓకే, మీరు మిగిలిన అవసరాలని మేనేజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ శాలరీ 50,000 అనుకోండి, సో మీ EMI 20,000 లోపు ఉండాలి. ఒకవేళ మీ శాలరీ 1 lakh అయితే మీ EMI 40,000 లోపే ఉండాలి. ఇలా కనుక ఉంటే మీరు ఫైనాన్షియల్గా సేఫ్గా ఉంటారు, అమౌంట్ కూడా కడతారు. ఇక్కడ ఏంటి బేసిక్ రూల్? EMI ఎప్పుడు కూడా మన శాలరీలో 40% దాటకూడదు. వాళ్ళు ఇస్తున్నారు కదా అని చెప్పి మీ శాలరీలో EMI 50%, 60% మేనేజ్ చేసుకున్నారనుకుందాం. ఎక్కడో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో ఒక ఏజెంట్తో కలిసి మేనేజ్ చేశారు. మీకు శాలరీ 30,000 వస్తుంది, EMI 20,000 పోతుంది అనుకోండి.
ఆటోమేటిక్గా ఇల్లు గడవడం కష్టమైపోతుంది, నెమ్మదిగా అప్పుల్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ ఈఎంఐ మీ శాలరీలో 30-40% ఉన్నా ఎక్కువగా దాటకూడదు. అప్పుడు ఫ్యామిలీకి అప్పులు కాకుండా మిగిలిన అవసరాలన్నీ సర్వే చేయగలుగుతాం. థర్డ్ ఆప్షన్ వచ్చేసి టెన్యూర్ 2 సంవత్సరాలు తీసుకోవాలి. టెన్యూర్ అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే 40% ఈఎంఐ లోపే ఉండాలి. ఓకే, మీకు 40% ఈఎంఐ 30,000 శాలరీ పర్సన్కి 40% ఈఎంఐ అంటే 12,000 అనుకుందాం. 12,000 లోపు ఈఎంఐ ఉందా, హ్యాపీ. కానీ ఈ 12,000 కూడా మీరు కట్టలేకపోతున్నారు. ఈ 12,000 కూడా మీకు కట్టడానికి టైట్ అవుతుంది, ఎందుకంటే అప్పుడు మీకు ఇంకా ఏరే అవసరాలు ఉన్నాయి. అలాంటప్పుడు టెన్యూర్ ఎక్కువ టైం పెట్టుకోండి. 5 ఇయర్స్కి పెట్టుకున్నారనుకోండి, మీకు ప్రీమియం తగ్గుతుంది, ఈఎంఐ తగ్గుతుంది. 5 ఇయర్స్ టెన్యూర్ మీకు ఓకే. లేదా మీరు త్వరగా లోన్ క్లోజ్ చేసుకోవడానికి టెన్యూర్ అంటే మంత్స్ తగ్గించుకోండి. మంత్స్ తగ్గించుకున్నప్పుడు ఈఎంఐ కొద్దిగా ఎక్కువ ఉంటుంది, త్వరగా లోన్ క్లోజ్ చేసుకోవచ్చు. బట్ మీకు టెన్యూర్ ఎక్కువ పెట్టుకున్నా తక్కువ పెట్టుకున్నా సరే, మీ శాలరీలో ఈఎంఐ 40% లోపే ఉండాలి, దాటకూడదు. నెక్స్ట్ ప్రీ క్లోజ్డ్ ఛార్జెస్. ఇది లోన్ తీసుకునే ముందే చాలా క్లియర్గా కనుక్కోవాలి. పర్సనల్ లోన్కి అయితే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రీ క్లోజ్డ్ ఛార్జెస్ వేస్తారు, 2-4% వేస్తారు. ఓకే, సో ఎంత అవుట్ స్టాండింగ్ ఉందో దాని మీద 2-4% వేసి ప్రాఫిట్ తీసుకుంటారు. నన్ను అడిగితే మీరు లోన్ 5 ఇయర్స్ తీసుకున్నారు, బట్ 2.5 సంవత్సరాలు ఈఎంఐ కట్టుకుంటూ వచ్చారు. ఓకే, అంటే సగం అయిపోయింది ఈఎంఐ. అయినా సరే ఈ 5 సంవత్సరాల టెన్యూర్లో 60 నెలలు కదా, 5 సంవత్సరాలు అంటే 30 నెలల్లో మీరు ఒక 10,000 లోన్ కడుతుంటే 8,000 వడ్డీ తీసుకుంటారు, 2,000 అసలు కట్ చేస్తారు. ఇలా 30 నెలలు. తర్వాత 30 నెలల్లో వడ్డీ తగ్గుతుంది, అసలు పెరుగుతుంది. అంటే మీరు 30 నెలలు కట్టారు, 2.5 సంవత్సరాలు కట్టారు, అప్పుడు లోన్ క్లోజ్ చేద్దామంటే అప్పటిదాకా వాడికి కావాల్సిన వడ్డీ అంతా తీసుకున్నాడు, మీ అసలు అక్కడ అంతే ఉంటుంది. ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దానికన్నా కూడా దాన్ని అక్కడ ఇన్వెస్ట్ చేసుకొని ఆ వచ్చే ఇంట్రెస్ట్ తోటి లోన్ కట్టుకోవడం బెటర్. ఒకవేళ మీరు లోన్ తీసుకొని 6 మంత్స్ లోపే అవుతుందా, ఓకే, పోతే పోయింది, త్వరగా క్లోజ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. లేదంటే మాత్రం 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ దాటిందంటే ఆ లోన్ క్లోజ్ చేయకపోవడమే మంచిది, చాలా నష్టపోతారు. చాలామంది వస్తుంది కదా అని ప్రీ అప్రూవ్డ్ లోన్ అని తీసేసుకుంటారు. ఈ లోన్ తీసుకొని ఏం చేయాలో తెలియదు, ఎందుకంటే ప్రీ అప్రూవ్డ్ వాళ్ళంతా వాళ్ళు ఇస్తున్నారు కదా అని లోన్ తీసుకుంటారు. తీసుకొని ఆ బిజినెస్ పెడదాం అనుకుంటారు, ఈ బిజినెస్ పెడదాం అనుకుంటారు, ముఖ్యంగా ట్రావెల్కి ఖర్చు పెడతారు. ఇలాంటి అవసరాలకైతే లోన్ తీసుకోకండి. మీకు క్లారిటీ అవసరం ఉంది, పిల్లల చదువుకి లేదా హాస్పిటల్ ఖర్చులకి, ఓకే, లేకపోతే ఎక్కడన్నా ఇల్లు కొనడానికో, లేకపోతే ఆ ఇన్వెస్ట్మెంట్ వల్ల భవిష్యత్తులో ఒక రేటు పెరుగుద్ది అనుకున్న వాటి మీద మాత్రమే ఖర్చు చేయండి. ఒక ఫ్యాషన్ వస్తువులు కొనుక్కోవడానికో, ఇంట్లో సోఫాలు కొనుక్కోవడానికో, ఓకే, లేకపోతే ఏదన్నా ట్రిప్ తిరగడానికో, ఇండియా మొత్తం ట్రిప్ వేసి రావడానికో, బర్త్డే పార్టీలు సెలబ్రేట్ చేయడానికో లోన్లు తీసుకొని చేయాల్సిన అవసరం లేదు. దీనివల్ల ఏమైపోతుంది, వాడు ఇచ్చాడు కాబట్టి మనం ఎంత వస్తే అంత తీసేసుకొని ఖర్చు పెట్టేసుకుంటే కట్టేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. మన ఇన్వెస్ట్మెంట్, మనం తీసుకున్న డబ్బుకు ఒక పర్ఫెక్ట్ ఉపయోగం లేదు, అనవసరపు ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. సో ఈ బర్డెన్స్ ముందు మిమ్మల్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. కాబట్టి ప్రీ అప్రూవ్డ్ వస్తుంది కానీ తొందరపడి తీసుకోకండి. బాగా అవసరం ఉంటేనే లోన్కి వెళ్ళండి. ఆప్షన్ నెంబర్ 1. మీ సిబిల్ మంచిగా ఉండేది చూసుకోండి. ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 3 వచ్చి సిబిల్ బాగుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. 4వ పాయింట్, మీ ఈఎంఐ మీ శాలరీలో 40% దాటకుండా అన్ని ఈఎంఐలు కలిపి 40% దాటకుండా చూడండి. టెన్యూర్, ఒకవేళ మీరు ఏరే ఇబ్బందులు ఏం లేవు, ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు, ఈఎంఐ బాగా కట్టుకోగలను అనుకుంటే టెన్యూర్ తగ్గియండి. లేదు ఈఎంఐ కొద్దిగా తగ్గితే బాగుంటుంది అనుకుంటే టెన్యూర్ పెంచుకోండి. ఓకే, ప్రీ క్లోజ్డ్ ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక ఆల్రెడీ సగం లోన్ కట్టేస్తే పర్సనల్ లోన్ అయితే క్లోజ్ చేయొద్దు. క్లోజ్ చేస్తే వడ్డీ మొత్తం ఆల్రెడీ కట్టేసుకుంటాడు వాడు, ఇప్పుడు మీరు కట్టేది మొత్తం అసలు కిందే తీసుకుంటాడు. ఇది చాలా ఇబ్బంది అవుతుంది, ముఖ్యంగా పర్సనల్ లోన్కి. ఓకే, సో ఈ టాపిక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఏదైనా పాయింట్స్ మిస్ అయితే నేను కామెంట్లో పోస్ట్ చేయండి, సార్ మీరు ఈ పాయింట్ మిస్ అయిందని. ఇది మన వ్యూవర్స్కి చాలా హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మన మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.